హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. డిన్నర్ అయిపోయిందా? చూడండి సార్, 7:30 కల్లా చేసి 10 కల్లా పడుకోండి. దానంత సుఖం ఇంకొకటి లేదు. ఈరోజు నాకు కొంచెం లేట్ అయింది. సో యుఎస్ మార్కెట్లో ఫాల్ డౌన్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు లైవ్లో. నాస్డాక్ అరౌండ్ 2.5% కరెక్ట్ అయింది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అప్ డౌన్ అవుతుంటుంది కదా, మీరు చూసేటప్పటికి వేరే నెంబర్ ఉండొచ్చు. సో మరి రేపటి మన మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి, రేపు మనం జాగ్రత్తగా ఎలా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేసుకోవచ్చు. సో యుఎస్ మార్కెట్లో ఫాల్ అన్నంత మాత్రాన సో మన బ్రాడ్ వ్యూని ఏమి చేంజ్ చేస్తుందా, బ్రాడ్ వ్యూకి ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా టెంపరీయా? సో నేను ఆ విషయాలు డిస్కస్ చేస్తాను, చెప్పేదాకా ఆగండి. చూడండి, అలాగే జియో ఫినాన్స్లో బ్రేక్అవుట్ వచ్చింది. సో స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో యుఎస్ మార్కెట్లో ఫాల్ డౌన్కి ప్రధానమైన కారణమైన ఎన్విడియా, సో అది 7% to 8% దాకా డిప్ అయి కనిపిస్తూ ఉంది. సో అదేంటో చూద్దాం. సో అలాగే డిఫెన్స్ మినిస్ట్రీ కామెంట్స్ ఏంటి, సో ఇన్ఫోసిస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, రేమండ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, సో అదాని ఈఎన్టీకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తూ సో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నాస్డాక్ యొక్క అంటే యుఎస్ మార్కెట్కి సంబంధించి నాస్డాక్ లైవ్ చార్ట్ ఇది. సో టైం 8:47 అవుతూ ఉంది. బహుశా మీరు 9:20, 9:30కి చూస్తూ ఉండొచ్చు కదా. సో చూడండి, సో అక్కడ సెల్ ఆఫ్, దానికి కారణం ఎన్విడియా. సో ఎన్విడియా అనే స్టాక్ అనమాట. సో అయితే సో మీకు ఈ లాజిక్ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో డోజీ గ్యాప్ అప్, సో డిప్ అవుతుంది కాబట్టి ఎక్కడ దాకా డిప్ అవ్వచ్చు హార్డ్లీ అంటే, సో ఈరోజు మార్కెట్లో హార్డ్లీ ఎక్కడ దాకా డిప్ అవ్వచ్చు అంటే 17,256, 17,037. సో ఈ రోజు అయితే కనుక ఈ జోన్ బ్రీచ్ అవ్వదు. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో మీరు చూసేటప్పటికి కనుక ఈ జోన్ ఆల్రెడీ ఈ జోన్లోకి టచ్ అవుతుంటే కనుక 5 minutes పెట్టి చూడండి. సో యూ విల్ సీ లిటిల్ బిట్ బౌన్స్. సో లిటిల్ బిట్ బౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం అగ్రెసివ్గా బౌన్స్ కూడా ఉండొచ్చు ఇది ఈ జోన్లో ఉన్నప్పుడు. సో మీరు కావాలంటే ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి చెప్తానమాట, మీరు కనుక వీడియో చూస్తుంటే కనుక. సో ఆల్రెడీ ఈ గ్యాప్లోనే ఉంది కదా ఆల్రెడీ. సో ఆ బై ఆర్డర్స్కి తగ్గట్టుగా ఉంది. నేను చాలాసార్లు ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ గ్యాప్ అప్ ఏంటి, ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి అనేది. సో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొత్త వాళ్ళు వెయిట్ చేయండి, మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో ఈ లాజిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ఐఎస్ డిఐఎస్ యొక్క బై సెల్ ఆర్డర్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు లైవ్లో చెప్తున్నాను కదా, సో మీరు తర్వాత మీరు చూస్తారు, కానీ నాకేం ఫీర్ ఉండదు. సో ఈ జోన్లో మీరు ఖచ్చితంగా ఏంటంటే యూ విల్ సీ 5 minutesలో యూ విల్ సీ లిటిల్ బిట్ బౌన్స్ కానీ అగ్రెసివ్ బై కానీ చూడొచ్చు అనమాట. ఈ జోన్ అయితే బ్రేక్ అవ్వదు ఈరోజు, కావాలంటే చూడండి, వెరిఫై చేయండి. ఎంత సెల్ ఆఫ్ వచ్చినా కూడా ఈ జోన్ అయితే బ్రేక్ అవ్వదు, అదనమాట కదా. ఎంత బ్యాడ్ న్యూస్ ఉన్నా కానీ ఈరోజు అవ్వదు. సో కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేసేటప్పటికి ఈ జోను లేదా ఈ జోన్ ఈ టాప్ లైన్కి నియర్ బై బయింగ్ ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీన్స్ ఈ ఫాల్ డౌన్కి కారణం అయితే కనుక ఎన్విడియా. సో లాస్ట్ 1 year యుఎస్లో నాస్డాక్లో క్రేజీ స్టాక్ ఎన్విడియా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసే కంపెనీ అనమాట. సో అయితే రీసెంట్గా బ్రేక్ పడింది, మీరు చూసుంటే కనుక రిజల్ట్స్ వచ్చిన తర్వాత. రిజల్ట్స్ బాగానే వచ్చినా కూడా సో రీసెంట్గా ఏంటంటే గైడ్లైన్స్లు బాగోకపోవడం వల్ల స్టాక్ అనేది పడుతూ ఉంది. మనం సో దాని యొక్క చార్ట్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి సార్, ఎన్విడియా స్టాక్ యొక్క చార్టు. సో 8% దాకా పడింది ఇందాక, ఇప్పుడు కాస్త రికవర్ అయింది లోయర్ లెవెల్ నుంచి. సో మీరు ఈ లాజిక్ తెలుసుకోవాలన్నా కూడా సో తెలుసు కదా మీకు, ఆల్రెడీ రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు అప్కమింగ్ వీడియోస్లో ఈ లాజిక్ తెలుసుకుంటారు. సో ఎంత డిప్ అయినా సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వదు. 109, 106 ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద టుమారో, ఓకేనా? ఎందుకో మీకు తెలుసు కదా. సో కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు చూసేటప్పటికి కనుక ఈ జోన్ టచ్ అయితే కనుక 5 minutes పెట్టి చూడండి ఎన్విడియా చార్ట్లో. మీరు ట్రేడింగ్ వ్యూలో చూడొచ్చు. చూస్తే కనుక మీరు లిటిల్ బిట్ బౌన్స్ కానీ అగ్రెసివ్ బౌన్స్ కానీ ఈ జోన్లో మీరు అబ్జర్వ్ చేస్తారనమాట.
ఈ జోన్ అయితే ఈరోజు బ్రేక్ అవ్వదు. ఎందుకో మీకు తెలుసు, రెగ్యులర్గా మన ఛానల్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి లాజిక్ తెలుసు. అప్కమింగ్ డేస్లో కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి దీని యొక్క ఇంపాక్ట్ మన ఇండెక్స్ మీద ఉంటుందా అని అంటే, సో నిఫ్టీ చార్ట్ అట్ ప్రెజెంట్ అయితే కనుక అప్ ట్రెండ్లోనే ఉంది. కానీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బై చేస్తే ప్రమాదం అని ఎందుకు చెప్పానంటే ఇదే, ఎప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందో తెలియదు కాబట్టి. సో మీరు కరెంట్ మార్కెట్ ప్రైజుల్లో బై చేస్తే ఇబ్బంది అని చెప్పాను. మీరు లాస్ట్ 2-3 వీడియోస్ చూస్తే అదే ఉంటుంది. సో రీట్రేస్మెంట్ వస్తే అని చెప్పి మీకు ఆఫ్టర్నూన్ మెరాకిల్లో కూడా చెప్పాను. ఇది రీట్రేస్మెంట్ వస్తే అంటే యుఎస్ మార్కెట్లో వల్ల డిప్పు వస్తుంది అని నేను చెప్పను. ఎందుకనంటే మన మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది కదా, సడన్గా రివర్స్ అవ్వాలంటే అవ్వదు. అలాగే ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయినా కూడా ఇనీషియల్ మూమెంట్లో వోల్టాలిటీ ఉంటుంది. సో ఏషియన్ మార్కెట్స్ ఏంటి, గిఫ్ట్ నిఫ్టీ ఏంటి, ఓపెన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి అని చెప్పి చెప్తాను. సో ఏదైనా కానీ ఏదైనా ఆపర్చునిటీ చూడాలి అని అంటే, సో మనకి నిఫ్టీ డిప్ వస్తే 25,199, 25,118 అనమాట. సో ఆల్రెడీ మనం డిప్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి యుఎస్ మార్కెట్ల వల్ల ఫాల్ వస్తుందని నేను చెప్పట్లేదు, ట్రెండ్ చేంజ్ అవుతుందని కూడా నేను చెప్పట్లేదు. ఏదన్నా డిప్ వచ్చినా టెంపరీగా కావచ్చు, ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా హిట్టింగ్ వస్తే అది వేరే, అది ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ ఇస్తాను. దీనివల్ల ట్రెండ్ చేంజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. వన్ డే దానివల్ల డిప్ వస్తే రావచ్చు, రాకుండా కూడా ఉండొచ్చు. ఓకేనా. రేపు చార్ట్ మన లైవ్ చార్ట్, మన చార్ట్లో వీక్నెస్ కనిపించకుండా నెగిటివ్గా అయితే నేనైతే మారను. సో కాబట్టి ఏదైనా దీని థింగ్స్ వల్ల డిప్ వస్తే ఐ విల్ అవైట్ 25,199, 25,118 ఈ లెవెల్స్ కోసం వెయిట్ ఫర్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే జియో ఫినాన్స్ సంబంధించి రీసెంట్గా ఏంటంటే ఒక డౌన్ ట్రెండ్ లాగా నడిచింది. చూడండి ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్ నడిచింది. సో డౌన్ ట్రెండ్ నుంచి ఏంటంటే ఫుల్ క్యాండిల్తో పైకి వెళ్తున్నారు. సో ఇలా ఫుల్ క్యాండిల్తో పైకి వెళ్ళటం అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, అది ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ హెవీ బయింగ్ అనేది చేశారు. ఒక డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి బ్రేక్అవుట్ మాదిరి వచ్చింది. సో నేను బ్రేక్అవుట్లో ఫాలో అవును, కాకపోతే ఏంటంటే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత టర్న్ అయింది కదా, సో ఆ లెవెల్, ఆ టర్నింగ్ ఏరియా అనేది మనకి ఇంపార్టెంట్. రీటైల్ పీపుల్ ఏంటి, బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ రోజు కొని ఉంటారు వాళ్ళు, అర్థమవుతుందా. సో వాళ్ళ టార్గెట్ అనేది, సో వాళ్ళు అంటే ఇన్వర్టెడ్ ఇది ఫ్లాగు, పోలు ఫ్లాగ్ అని కానీ, లేదా ఇది పోలు ఫ్లాగ్ అని కానీ, సో లేకపోతే ఇట్లా ఇలా ఇలా డ్రా చేసుకుంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కానీ, సో డబల్ బోటము బ్రేక్అవుట్ అయింది. సో ఇట్లా, లేదా ఈ బేస్ లైన్, ఈ నెక్ లైన్ బ్రేక్ అయింది. ఇట్లా ట్రెడిషనల్ లాజిక్స్ ఉంటాయి, మీలో చాలామంది తెలుసు. సో నేను ఇక్కడ ఎంటర్ అవ్వను, కానీ ఇంతలా ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు హోమ్ లోన్స్లోకి ఎంటర్ అవుతున్నారు, దానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్లు రావడంతో సో ర్యాలీ వచ్చింది. హోమ్ లోన్స్కి వస్తే కనుక ఎన్బిఎఫ్సిస్కి ఎఫెక్ట్ పడుతుందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏదైనా కానీ సరే వేటికి ఎఫెక్ట్ పడుతుంది అనే దానికన్నా కూడా ఇండివిజువల్గా జియో ఫినాన్స్కి పాజిటివ్. అయితే ఇన్వెస్ట్మెంట్కి జియో ఫినాన్స్ని ఇప్పుడు స్టడీ చేయొచ్చా అంటే 140 ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది. టూ మచ్, 70-60 అంటేనే నేను టూ మచ్ అంటాను ప్రైస్ టు ఎర్నింగ్. 140 ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు, 140లో ఉంది కదా ఇది పైకి వెళ్ళకూడదా అని అంటే వెళ్ళచ్చు. మనకి లక్రేటివ్గా కావాలంటే 140 పీలో ఉన్నప్పుడు ఎవడు కూడా దాని జోలికి తెలిసిన వాళ్ళు వెళ్ళరు, అర్థమవుతుందా. గ్రేటెస్ట్ కంపెనీ ఈజ్ నాట్ గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ వీ బై ఎట్ హై. వారన్ బఫెట్ గారు కూడా కాదు చెప్పింది అన్నమాట, వాళ్ళ గురువు గారు చెప్పింది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తాను, కానీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. సో ట్రేడింగ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలియకపోతే కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన వీడియోస్లో కూడా ఉన్నాయి, మీరు ఎక్కడ చూసినా పర్లా. ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి, ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది ఎక్కడ అంటే చూడండి సార్, కరెక్ట్గా లెవెల్ అయితే 327, 317. సో ఇక్కడికి వస్తుందా రాదా అంటే కొంచెం కష్టమే, ఇప్పుడు దానికి ఉన్న గుడ్ న్యూస్కి కష్టమే. కాబట్టి సో నేను వెయిట్ చేసే లెవెల్ ఏంటంటే 335 బిలో. సో 335 కన్నా కిందకు వస్తే సో అప్పుడు ఆపర్చునిటీని నేను స్టడీ చేస్తాను స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 335 కన్నా కిందకి రాకుండా ఇలా పైకి వెళ్ళిపోతే అంటే నేను వెళ్ళను. సో అది టార్గెట్ ఐడెంటిఫై చేయడం కష్టం, స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, మనీ మేనేజ్మెంట్ ఏంటి ఇత్యాది విషయాల్లో ఫెయిల్ అవుతాం. కాబట్టి నేను అలా లెర్న్ చేయను. సో నేను ఈ స్టాక్ని స్టడీ చేయాలంటే 335 కన్నా కింద.
సో అదృష్టం బాగుండి ఏదైనా కరెక్షన్స్ రాకుండా ఏమి ఉండవు కదా, చిన్న చిన్న డిప్స్ మార్కెట్లో వరుసగా 2 days పడకుండా ఏమైనా ఉంటుంది ఆ మార్కెట్. అలాంటప్పుడు ఏదైనా వస్తుంది అని మాత్రం నేను చెప్పట్లా. ఫాల్ డౌన్ వస్తే కనుక 335 కింద నేను చూస్తాను. కాబట్టి 335 అరౌండ్ వస్తే కనుక మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఈ జియో ఫైనాన్స్కి సంబంధించి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడ్, మనీ మేనేజ్మెంట్ అన్నీ కూడా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైసెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో చేయడం అనేది జరగదు. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో ఇష్యూస్ అపాయింట్మెంట్ లెటర్ టు ఓవర్ 1000 ఫ్రెషర్స్ అంట. ఫ్రెషర్స్ని ఆన్బోర్డ్ చేస్తున్నారు. 2 years డిలే అంట. ఇది మరీ అన్యాయం. 2 years తర్వాత ఆన్బోర్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీ యూనియన్ టు గవర్నమెంట్ టు టేక్ యాక్షన్, అంటే గవర్నమెంట్ వాళ్ళ ఐటీ ఎంప్లాయీ యూనియన్ వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు అన్నమాట గవర్నమెంట్కి యాక్షన్ తీసుకోమని. తప్పు కదా, 2 years దాకా అలా చేయటం అనేది. ఈ కంపెనీస్ అంతే అవసరానికి వాడుకొని వదిలేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళేమో పాపం జాబ్ వచ్చిందని చుట్టాలు మొత్తం చెప్పుకొని ఉంటారు. పైగా ఏంటంటే ఒకసారి జాబ్ ఆఫర్ వస్తే ఫ్రెషర్ వాళ్ళు వెతకరు, ఎంజాయ్ మోడ్లో జోష్ మోడ్లో ఉంటారు. సో ఒక్కసారి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత కాలేజీ క్యాంపస్లో అట్లాగా మళ్ళీ బయటకు వచ్చి కొట్టాలంటే వాళ్ళు కొట్టలేరు, వేరే వాళ్ళు కొడతారు. అర్థమవుతుందా? అదనమాట కాబట్టి ఏంటంటే ఇక అలా కొంతమంది పాపం కెరీర్ డ్యామేజ్ అవుతుంది. సో ఏదైనా కానీ ఈ న్యూస్ అప్డేట్ అలా చూడండి. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి, సో అదానీ ఎనర్జీ రిసోర్సెస్ ఇన్ షాంఘై చైనాలో అంట యూనిట్ ఇన్కార్పొరేట్ చేస్తున్నారంట. సో మంచి అప్డేట్ ఇది వాళ్ళకి, అదానీ ఎంటర్ప్రైజెస్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్. చూడండి సార్, రేమండ్ లైఫ్ స్టైల్. సో బంగ్లాదేశ్ +1 స్ట్రాటజీ, అలాగే చైనా +1 స్ట్రాటజీ. దీంట్లో భాగంగా గ్రో అవుతామని చెప్తున్నారు. ఫ్రీ క్యాష్ జనరేషన్ 600 to 700 crores యాన్యువల్లీ అంటున్నారు. ఎబిటా డబుల్ అంటున్నారు బై ఫైనాన్షియల్ ఇయర్ 28. ఇది అబ్జర్వ్ చేయాల్సింది. సో మీకు చాలాసార్లు చెప్పాను, నా వ్యక్తిగతంగా నేను స్టడీ చేసుకున్నాను రేమండ్ నా పోర్ట్ఫోలియోలో అని చెప్పాను. అలాగే ఎక్స్పెక్ట్స్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 12 to 15% అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి రేమండ్ లైఫ్ స్టైల్కి సంబంధించిన న్యూస్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ థింగ్స్ డిస్కస్ చేసే ముందు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి చెప్పాను. ప్రైస్ బ్యాండ్ కూడా మీరు మిరాకిల్లో వినే ఉంటారు. సో ప్రైస్ బ్యాండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ అని కొట్టండి గూగుల్లో, చాలు. దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటికే 3 videos నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీరు అది ఖచ్చితంగా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది. మీరు అప్లై చేసుకోవాలంటే నేను చెప్పట్లేదు చేసుకోమని వద్దని, మీరు అప్లై చేసుకోవాలి అని అంటే కనుక సో మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా చేస్తేనే అలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు 4 లాట్స్ అప్లై చేయాలనుకోండి, 214 ఒక లాట్ సైజు 214 షేర్స్ అనమాట. మీరు మల్టిపుల్ అప్లై చేసుకోవాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ ద్వారా తలొక యూనిట్ అప్లై చేసుకోండి, లేదా తలొక 2 యూనిట్స్ అట్లా. అందుకని ఒకే అకౌంట్ ద్వారా నేను మల్టిపుల్ యూనిట్స్ అప్లై చేస్తానంటే మీకు అలాట్మెంట్ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఎవరైనా కొత్తగా డీమ్యాట్ అకౌంట్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ మన లింక్ ఏంజల్ ద్వారా వాడండి. ఒక 1 week వరకు జరగదు అవ్వద్దు. సో మన డిస్క్రిప్షన్లో ఏంజల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసిన ఐడిని మన టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. పనిలో పనిగా వెబినార్ గైడెన్సు, ఇన్వెస్ట్మెంట్ స్టడీసు, లెర్నింగ్ న్యూస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. పనిలో పనిగా మీకు ఈ డీమ్యాట్ పని, ఇది ఈ ఐపీఓకి సంబంధించి కూడా మీకు బెనిఫిట్ అవుతుందన్నమాట. సో ఇంట్లో 4 ఉన్నప్పుడు 4 డీమ్యాట్లు ఐపీఓ కోసమే కాదు, 4 ఉండటం అనేది మంచిది. మీకు చాలా పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అవుతుంది. 4 కలిసి ఒక అకౌంట్లో ట్రేడ్ చేసే కన్నా 4కి 4 అకౌంట్లో ట్రేడ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఏంటంటే తల 1 లక్ష వస్తుంది. 1 లక్ష వరకు మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎవ్రీ ఇయర్ కట్టే పని లేదు కదా. 4 సంపాదిస్తే 4 లక్షల దాకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి మనం 0% ట్యాక్స్ అనమాట. సో ఇట్లా మీకు ఫ్యామిలీ మొత్తానికి డీమ్యాట్ అకౌంట్ ఉండటం అనేది మంచిది, అదనమాట కదా. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యాంక్ నిఫ్టీ అగ్రెసివ్గా ఉంది. మన చార్ట్లో అయితే ఇండివిజువల్గా ప్రాబ్లం లేదు. యుఎస్ మార్కెట్లో వల్ల టెంపరీగా ఏదైనా డిప్ అవ్వచ్చు, కానీ బ్రాడ్ వ్యూ అయితే చేంజ్ అవ్వదు. అర్థమవుతుంది. బ్రాడ్ వ్యూ చేంజ్ అయ్యేలాగా హిట్టింగ్ కనుక మీకు ఇక్కడ ఇండెక్స్లో కనిపిస్తే నేను చెప్తాను, అది తొందరపడాల్సిన అవసరం లేదు. టెలిగ్రామ్లో చూడాలి. మన చార్ట్లో వీక్నెస్ కాకుండా నేనైతే కనుక దీన్ని నెగిటివ్గా చూడను. ఆల్రెడీ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి వెయిట్ చేస్తున్న లెవెల్ డిప్ వస్తే 51,057, 50,988 కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఒకవేళ ఈ ఏరియాలో వ్యాలిడేషన్ మనకు సపోర్ట్ చేయకపోతే బయింగ్ అక్కడ ఆర్డర్స్ మనకి ఆ ఏరియాలో ఇప్పుడు కాదు, ఆ జోన్కి వచ్చినప్పుడు టెస్ట్ చేయాలి. ఆర్డర్స్ సరిపోకపోతే కనుక మనం 50,680, 50,333 కోసం వెయిట్ చేస్తాం.
చూడండి ఈ యూఎస్ మార్కెట్లో డిప్ కానీ గ్లోబల్గా న్యూస్ కానీ ఇప్పుడు మన ఏమీ డ్యామేజ్ చేయదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇట్లాంటి బ్యాడ్ న్యూస్ల కోసం చూస్తున్నాం. బ్యాడ్ న్యూస్ అంటే చెడు కోసం చూడటం కాదు. ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే ఇలాంటి జోన్లు తగిలితే ర్యాలీ మంచిగా వస్తుంది, మీకు స్వింగ్ లెర్నింగ్ చేయడానికి మంచిగా ఉంటుంది. సో ఏదైనా డిప్ వచ్చి ఇలా జోన్ వచ్చింది అనుకోండి, మీకు వచ్చే ర్యాలీ అనేది ఒక 1000-1500 పాయింట్స్ వస్తుంది. లేదు ఇలా హైయర్ లెవెల్లో కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొంటానంటే చూడండి ఇట్లాంటి యూఎస్ మార్కెట్లో వచ్చినప్పుడు అనవసరంగా నిద్ర జరగొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నిద్ర జరగొట్టుకోవద్దు, రేపు పొద్దున ఏది అవుతుంది. నిద్ర జరగొట్టుకోకుండా ఉండాలంటే ఎప్పుడైనా కానీ మనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యే వాళ్ళకి నిద్ర చెడిపోరు. అలాగే ఏంటంటే స్టాప్ లాస్ ఏంటి, మన ట్రేడ్ వర్కౌట్ అవ్వకపోతే మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతాం, అలా ఎగ్జిట్ అయితే కనుక ఎంత లాస్ వస్తుంది, అది మనీ మేనేజ్మెంట్ తగ్గట్టుగా ఉంది. ఇలాంటి రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి నిద్ర ఎందుకు పట్టదు, హాయిగా నిద్ర పడుతుంది. కాబట్టి మన వీడియో చూసిన వాళ్ళకి హాయిగా నిద్ర పడుతుంది. రెగ్యులర్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనీ మేనేజ్మెంట్ మనం చెప్పే థింగ్స్ని జాగ్రత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి హాయిగా నిద్రపడుతుంది. అందువల్ల యూఎస్ మార్కెట్లు ఎంత సంఖానా నాగరనిండి అది మనం మాత్రం రేపొద్దున మార్కెట్లో చూసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.